Hello everyone, welcome to our AP Economy lecture series. సో లాస్ట్ క్లాస్ లో మనం మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 2 పార్ట్స్ కింద మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పబ్లిక్ ఫైనాన్స్. సో పబ్లిక్ ఫైనాన్స్ చాప్టర్ అనేది మొత్తం ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ లో ఏవైతే మనం నేర్చుకున్నామో ఆల్మోస్ట్ దానికి అన్ని కూడా లింక్ చేసుకుంటూ చదవాల్సినటువంటి టాపిక్ అన్నమాట. అంటే దీంట్లో ఏముంటాయి, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, మానిటరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎలా వస్తుంది, అసలు అంటే ఏంటి, వాటి డెఫినేషన్ ఏంటి, అండ్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది. సో వీటన్నిటి మధ్యలో అప్పులు ఎలా ఉన్నాయి రాష్ట్రానికి, ఇది మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. అండ్ ఈ టాపిక్ మీకు ఇండియన్ ఎకానమీకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో లేదా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ద్వారా మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ మెంటర్షిప్ అంటే జస్ట్ ఏదో నార్మల్ మెంటర్షిప్ కాదండి. దీనిలో మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ 2 సిలబస్ లో ఒకేసారి మీకు కంప్లీట్ చేసే విధంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు పర్సనల్ గైడెన్స్ ఉంటుంది అండ్ డైలీ టెస్ట్లు ఉంటాయి. ప్రతిరోజు మీకు షెడ్యూల్ ఇచ్చి డైలీ టెస్ట్లు పెడతాము. దాంతో పాటు మధ్య మధ్యలో మీకు రీజన్ టెస్ట్లు కూడా పెడతాము అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. అంటే లైక్ ఫుల్ అండ్ టెస్ట్ సిరీస్, అలాగే డైలీ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఏ వారానికి ఆ వారమే ముందుగానే మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది, ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి అని. అండ్ ఇది కంప్లీట్ గా 110 days ప్లాన్. ఏంటి 110 days అంటే కనుక, ఈ 110 days లో ప్రిలిమ్ సిలబస్ ని అలాగే మెయిన్ సిలబస్ ని కూడా మినిమం 4 to 5 రివిజన్స్ మీరు చేసేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లోనే ఉంటుంది. టెస్ట్లు కూడా రెండిట్లో ఉంటాయి అండ్ మెటీరియల్ కూడా రెండిట్లో ఉంటుంది అనమాట. సో ప్రతి సబ్జెక్ట్ కి కూడా మీరు రకరకాల పుస్తకాలు చదువుతారు కదా, సో అన్ని బుక్స్ చదివే అవసరం లేకుండా వాటన్నిటిని కంపైల్ చేసి మేమే మీకు మెటీరియల్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ మెటీరియల్ కూడా మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంస్ లో ఉంటుంది. అండ్ ఇది డౌన్లోడబుల్ పీడిఎఫ్ కూడా, మీరు దాన్ని బుక్ లాగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటా అన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ అనే యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాపిల్ యూజర్స్ అయితే కనుక క్లాస్ ప్లస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆర్గనైజేషన్ కోడ్ ITSZD ఈ కోడ్ ని ఎంటర్ చేస్తే కనుక మన యాప్ అనేది వస్తుంది. అండ్ ఇంకా ఏదన్నా ఆఫర్స్ కానీ లేదా ఫీజ్ డిస్కౌంట్ల గురించి కానీ ఇంకా ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ గానీ చెయ్యండి. సార్ మీకు మొత్తం అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, టాపిక్ లోకి వస్తే 4th చాప్టర్ పబ్లిక్ ఫైనాన్స్. ఏంటి పబ్లిక్ ఫైనాన్స్ అంటే కనుక, రాష్ట్రానికి ఉన్నటువంటి ఏదైతే ఆదాయం అలాగే ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనం పబ్లిక్ ఫైనాన్స్ అని అంటాం అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో అయితే అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే 2014 లో స్టేట్ బైఫర్కేషన్ తర్వాత మనం చాలా సవాళ్ళనే ఎదుర్కొన్నాం. సో ముఖ్యంగా చెప్పాలంటే వనరులు తగ్గిపోయినాయి, చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి. బికాస్ మొత్తం రిసోర్సెస్ అన్ని కూడా న్యాచురల్ రిసోర్సెస్ అన్ని తెలంగాణకు వెళ్ళిపోయినాయి. ఎస్పెషల్లీ దట్ కోల్ ఇలాంటివన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి. అవి చాలా ఇన్కమ్ ఇస్తాయి. సింగరేణి బొగ్గు గనుల గురించి తెలుసు కదా, అవి అన్నిటికన్నా ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి. రెండోది ఐటీ రంగం. ఇది కూడా మనకి హైదరాబాద్ లో డెవలప్ చేయడం వల్ల హైటెక్ సిటీని, దాని నుంచి వచ్చే ఇన్కమ్ కూడా మనకి తగ్గిపోయింది అనమాట. సో ఇటు సర్వీస్ సెక్టర్ నుంచి వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది, ఇటు మైన్స్ మినరల్స్ నుంచి వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది. వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ దగ్గర మిగిలాయి అనమాట. సో 2014 పునర్విభజన అనేటువంటిది మన పబ్లిక్ ఫైనాన్స్ ని చాలా ఘోరంగా దెబ్బతీసింది. సో అయితే ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 2014 బైఫర్కేషన్ యాక్ట్, దీనిలో కొన్ని హామీలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఆ హామీలు కట్టుబాట్లు ఎంతవరకు నెరవేర్చింది? లేదు. రాజధానికి నిధులు ఇస్తానన్నారు, అది లేదు. సరిగ్గా మనం రాజధాని నిర్మించుకోవడానికి అవకాశాలు కూడా మనకి ఇవ్వలేదు. ఏదో కొన్ని హామీలు మాత్రమే నెరవేర్చారు చెప్పాలంటే. కానీ ఆర్థిక పరంగా మనకి తగినంత చేయూతనైతే ఇవ్వలేదు. అండ్ పరిమిత వనరులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మనం స్థిరీకరించుకోవాలి ఆర్థిక వ్యవస్థని, సంస్థలన్నిటినీ కూడా మళ్ళీ కొత్తగా కట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయమే చూసుకోండి. సచివాలయం బిల్డింగ్ దగ్గర నుంచి మన ఎంప్లాయీస్ కి కూడా ఒక బిల్డింగ్స్ లేని పరిస్థితి, ఒక హైకోర్టు లేని పరిస్థితి,
ఇలాంటి పరిస్థితుల్లో మనం అన్నీ కూడా మళ్ళీ కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాం. సో, కాబట్టి ఈ కన్‌స్ట్రక్షన్స్‌కి వీటికే మన దగ్గర అప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి వనరులు అవి అయిపోగా చాలా అప్పుల పాలైపోయింది రాష్ట్రం. సో, ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో, మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన ఉన్నటువంటి ఆ ప్రెషర్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక వివిధ కారణాల వల్ల ఒకటే కారణం అని కాదు. ఈ బైఫర్కేషన్ ఒకటే కారణం గాదు. ఇంకా రకరకాల కారణాలున్నాయి. అందులో ఒకటి ఆదాయ ఆధారం తగ్గుదల. తగ్గిపోయింది. మనకొచ్చే ఇన్‌కమ్ తగ్గిపోయింది. ఎందుకు? ఇప్పుడు చెప్పాను కదా! వనరులు తగ్గిపోయినియి. ఇటు సర్విస్ సెక్టార్ మొత్తం తెలంగాణకు వెళ్ళిపోయింది. కాబట్టి ఆదాయం వచ్చే ఇన్‌కమ్ సోర్స్ అనేవి తగ్గిపోయినాయి. అండ్ రెండోది పెరుగుతున్న ఖర్చులు. పెరుగుతున్నటువంటి ఇన్‌ఫ్లేషన్ కావచ్చు, పెరుగుతున్నటువంటి ధరల రేట్లు కావచ్చు, రైతులకేమో సరైనటువంటి మద్దతు ధరలు లేవు. సో, ఇలాంటి నేపథ్యంలో నానాటికి పెరుగుతున్నటువంటి ఖర్చులు, ఆదాయం తక్కువ. ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగితే ఏమవుతది? ఆటోమేటిక్‌గా డెఫిసిట్‌లోకెళ్ళిపోతాం. అండ్ మూడోది ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చుల్లో పెరుగుదల. ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చులు అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులనమాట. ఇప్పుడు గవర్నమెంట్ రన్ చేయడానికి కావాల్సినటువంటి ఈ సిబ్బంది ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ జీతాలివ్వాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో 1,50,000కి పైగా ఉద్యోగాలు తీశారు. సో, ఈ ఉద్యోగాల వల్ల ఏంటి? ఈ ఎంప్లాయీస్ అందరికీ 1,50,000 మంది అదనంగా ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ కాకుండా ఈ 1,50,000 మందికి మళ్ళీ వాలంటీర్లకి, గ్రామ వాలంటీర్లకి వీళ్ళందరికీ కూడా సాలరీస్ ఇవ్వాలి. సో, ఇవన్నీ కూడా మనకి ఎస్టాబ్లిష్‌మెంట్ ఖర్చుల కిందకొస్తాయన్నమాట. ఇది కాకుండా ఈ, ఈ కొత్త సచివాలయాల నిర్మాణం దగ్గర నుంచి రాష్ట్ర సచివాలయ నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం ఇలా ప్రతి నిర్మాణాలకి కూడా ఖర్చులు పెట్టడం జరిగిందన్నమాట. అండ్ నాలుగోది వడ్డీ చెల్లింపులు. సో, ఆల్రెడీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇంట్రెస్ట్‌లు కట్టాలి. వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాం. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకున్నాం. ఇది కాకుండా రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంత తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొంత తీసుకున్నాం. పక్క రాష్ట్రాల దగ్గర కూడా కుదిరితే లాగేసాం. సో, వీటన్నిటికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా మరి. సో, ఇవి వడ్డీ చెల్లింపులన్నమాట. అండ్ సంక్షేమ కట్టుబాట్లు. సో, ఇవన్నీ అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వెల్‌ఫేర్ స్కీమ్స్‌లో కాంప్రమైజ్ అవ్వలేదు స్టేట్. అటు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో కావచ్చు, ఇటు ఇప్పుడు నడుస్తున్నటువంటి టీడీపీ గవర్నమెంట్‌లో కావచ్చు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వెల్‌ఫేర్ స్కీమ్స్ అన్నీ అందిస్తున్నారు. దట్ టూ మీరు చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ 10 ఇయర్స్‌లో ఆఫ్టర్ బైఫర్కేషన్ చాలా రకాల వెల్‌ఫేర్ స్కీమ్స్ డైరెక్ట్‌గా డబ్బులిచ్చే స్కీమ్సే ఉన్నాయి. కాపు నేస్తం గావచ్చు, లేకపోతే చేయూత అని, ఇలా రకరకాల స్కీమ్స్ ద్వారా ప్రతి సంవత్సరం డబ్బులిచ్చే స్కీమ్స్ ఎక్కువైపోయినాయి. సో, దీనివల్ల ఏమవుతుంది? ఆ సంక్షేమ కార్యక్రమాలకి డైరెక్ట్‌గా మనకి మనీయే అవసరం. వేరే ఇతరత్ర కార్యక్రమాలు కాదు. డైరెక్ట్‌గా మనీ ఇవ్వాలి. సో, ఇది కూడా ఆర్థిక వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొస్తుంది కదా! అండ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా రాజధాని నగరాన్ని కోల్పోవడం. ఇది అన్నిటికన్నా పెద్ద దెబ్బ. సో, ఇప్పుడు జనరల్లీ ఏ స్టేట్‌కైనా గాని ఆల్‌మోస్ట్ 40-50% ఆఫ్ ద ఇన్‌కమ్ వచ్చేటువంటిది క్యాపిటల్ సిటీ వల్ల. సో, అక్కడే ఎస్టాబ్లిష్‌మెంట్స్ అన్నీ గూడా ఉంటాయి జనరల్లీ. ఇటు గవర్నమెంట్ విభాగాలు కావచ్చు, లేదంటే మన కార్పొరేట్ విభాగం కావచ్చు, ఏదైనా గాని ప్రధానంగా వాణిజ్య కేంద్రం అంటే మనకుండేది రాజధానిలో. కానీ ఆ రాజధానినే మనం కోల్పోయాం. సో, కాబట్టి అది కూడా ప్రధానమైనటువంటి ఆర్థిక ఒత్తిడిగా మనం చెప్పొచ్చనమాట. సో, దీని ఫలితంగా మరి ఏంటి? దీని రిజల్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే వ్యయ కట్టుబాట్లు వేగంగా పెరుగుతున్నాయి. సో, మనం చేసే ఎక్స్‌పెండిచర్ పెరిగిపోతుంది. వీటన్నిటిని సరిజేయాలంటే ప్రతిదానికి డబ్బులతోనే కూడుకున్న పని. పైసలు లేనిదే ఏమీ రాదు. కాబట్టి మొత్తం అంతా కూడా ఈ డబ్బులు దాని మీద పెట్టడానికే అయిపోతుంది. అండ్ రెండోది భారత ప్రభుత్వం నుంచి వాగ్దానం చేసిన దానికంటే తక్కువ మరియు ఊహించిన నిధుల ప్రవాహం. వాళ్ళేముంది అర్జెంట్‌గా స్టేట్ విడిపోవాలి. ఏం చేశారు? విచ్చలవిడిగా ప్రామిసులు చేశారన్నమాట. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కనుక మీరు తీసి చూస్తే, బైఫర్కేషన్ యాక్ట్ కనుక మీరు తీసి చూస్తే, విపరీతమైన ప్రామిసులున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కానీ వాళ్ళు ఇచ్చిందంతా ఇంత. సో, కాబట్టి చెప్పిందేమో చాలా చెప్పారు. ఎందుకంటే మనల్ని ఏదో కళ్ళ నీళ్ల తుడుపు కోసం అప్పటికప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టాలి కాబట్టి చాలా చెప్పారు. కానీ ఇచ్చిందేంటి వాస్తవంగా అని చూసుకున్నట్లయితే ఇచ్చిన నిధులు చాలా, 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 చాలా తక్కువిచ్చారన్నమాట. సో, వాళ్ళిచ్చిన నిధులను బేస్ చేసుకొనైతే మనం రాజధాని కట్టలేము. వాళ్ళిచ్చిన నిధులను బేస్ చేసుకొనైతే మనం ఏ పని కూడా చేయలేం. సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి. వడ్డీ చెల్లింపులకి ఏమాత్రం సరిపోదు. సో, కాబట్టి రాష్ట్రం తనంతట తనగా స్వయం సమృద్ధిగా ఎదగాలి అనేటువంటి అవసరం ఉందన్నమాట. సో, ఇక్కడ చూసుకోండి ఈ సంవత్సరం 2025, 26 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం
రాష్ట్ర పన్ను ఆదాయం ట్యాక్స్ ఇన్కమ్ ఎంత? 98,025 crores. 98,025 crores మాత్రమే. స్వంత పన్నేతర ఆదాయం అంటే మనదే, ఈ రెండు కూడా సొంత పన్నులు, స్టేట్ ట్యాక్స్ల నుంచి వచ్చేవి. అండ్ స్టేట్ ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం 14,324 crores. అండ్ కేంద్ర బదిలీలు, సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి వచ్చేవి మనకి 1,04,493 కోట్లు, 1,04,493 crores. సో ఇక్కడ చూసుకోండి, ఆదాయాలు మనకి చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి మాత్రమే మనకు ఉన్నటువంటి మేజర్ ఇన్కమ్ సోర్సెస్. ట్యాక్సుల నుంచి వచ్చేవి, ట్యాక్సులు కాకుండా వచ్చేవి, అండ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. ఒకసారి గ్రాఫ్ ని కనుక చూసుకున్నట్లయితే మీరు, ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 నుంచి 25-26 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వరకు ఉన్నటువంటి కంపారిజన్ చార్ట్ అన్నమాట. సో దీంట్లో చూడండి, ఆరెంజ్ కలర్ మనకి 2023-24 అండ్ గ్రే కలర్ 24-25, బ్లూ కలర్ 25-26. సో అప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సొంత పన్నుల ఆదాయం పెరిగింది, కాన్స్టెంట్ గా పెరుగుతూ వచ్చింది. అయితే పెద్ద పెరుగుదల కాకపోయినా స్వల్ప పెరుగుదల అయినా కానీ పెరుగుదల నమోదైంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీనిలో 2023తో పోల్చుకుంటే 24లో తగ్గింది. సో ఇక్కడ చూడండి, తగ్గింది. 25-26 లో నాన్ ట్యాక్స్ ఇన్కమ్ బాగానే పెరిగింది. ఇక్కడ చేంజ్ మాత్రం లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఎక్కువ చేంజే కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ ఫ్లో ఫ్రమ్ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ నుంచి వచ్చినవి చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ లాగానే 2023-24 లో ఒక మాదిరిగా ఉంది, తర్వాత మళ్ళీ తగ్గింది 24-25 లో, అండ్ అగైన్ 25-26 లో పెరిగింది. సో ఒక్క ఓన్ ట్యాక్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ మాత్రమే కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంది. మిగిలిన రెండు కూడా మధ్యలో లాస్ట్ ఇయర్ తగ్గుదల నమోదు చేశాయి అనమాట. సో దాన్నే ఇక్కడ మనం పర్సంటేజ్ వారీ గానీ అలాగే వివరంగా కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇది మనకి మెయిన్ కంపారిజన్. రాష్ట్ర సొంత పన్ను ఆదాయాన్ని గురించి కంపారిజన్ చూసుకుంటే 2024-25లో 89,435 కోట్లుంటే ఈ సంవత్సరం 98,025 కోట్లకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు పెరిగింది, అంతే కదా? సారీ, 10,000 కోట్లు పెరిగింది, 10 కోట్లు కాదు, 10,000 కోట్లు పెరిగింది అనమాట. సో ఇది 2025-26 ఈ సంవత్సరం దానికి సొంత పన్ను ఆదాయం యొక్క వ్యక్తిగత భాగాల కూర్పు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు, పర్సంటేజ్ వారీగా ఇచ్చారు అనమాట. సో సొంత పన్నుల్లో మళ్ళీ ఏ పన్నుల నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఏ పన్నుల నుంచి తక్కువ వస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. సో చూసుకున్నట్లయితే ఈ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆదాయంలో పన్నుల నుంచి వచ్చే వాటిలో ఎక్సైజ్ ట్యాక్స్ నుంచి వచ్చేది 24% గా ఉంది. అండ్ జిఎస్టి వాటా 40% గా ఉంది. జిఎస్టి అంటే చాలా రకాల పన్నులన్నీ కలిపేసి ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కలిపి తీసుకొచ్చింది కాబట్టి జిఎస్టి వాటా జనరల్ గా ఎక్కువగానే ఉంటది. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకి ఇది జిఎస్టి 40% హైయెస్ట్ ఉంది. అది కాకుండా చూసుకుంటే స్టేట్ ఎక్సైజ్ నుంచి ఎక్కువ వస్తుంది అనమాట, 24% స్టేట్ ఎక్సైజ్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ 18% ఉందన్నమాట. ఈ ట్యాక్సులు రాష్ట్ర ట్యాక్సులు వేరేగా ఉంటాయి పేర్లు, సెంట్రల్ ట్యాక్సులు వేరేగా ఉంటాయి అనమాట. తర్వాత మనకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచి 11% వస్తుంది. సో ఫస్ట్ జిఎస్టి, తర్వాత స్టేట్ ఎక్సైజ్, తర్వాత సేల్స్ ట్యాక్స్, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్. ఆ మిగతా ఏవైతే ఇతరత్ర ఉన్నాయో అవి చాలా తక్కువ కాంట్రిబ్యూషనే ఉన్నాయన్నమాట. అందులో మోటార్ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి 5% గా ఉంది. అందుకనే వాళ్ళకి బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి చాలా టార్గెట్లు ఇస్తా ఉంటారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది అనమాట, మాకు చాలా టార్గెట్లు ఉంటే ఇంత వసూలు చేయాలని ఉంటది అనేసి, ఏదో ఒకలాగా ఏదో దాంట్లో ఇరికించేయాలనేసి వాళ్ళకి నిజంగానే టార్గెట్లు ఇచ్చి అలా చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ వాళ్ళు వీళ్లే కావాలని వాళ్ళ జేబుల్లోకి వెళ్తాయేమో డబ్బులు అనుకుంటారు, కానీ కాదంట. ఆ అమ్మాయి నాకు వివరంగా చెప్పింది, లేదు మాకు ఇంతనే టార్గెట్ ఉంటుంది, ఇంత వసూలు చేయాలి నెల అనేసి, టార్గెట్ కన్నా తక్కువ రీచ్ అయితే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కావాలని పహారా కాసి మరీ టార్గెట్లు వేస్తా ఉంటాము అనేసి. సో ఇతరత్ర ఇంకా చిన్న చితక వనరుల నుంచి వచ్చినవి 1% ఉందంతే. సో ఇది నెగ్లిజిబుల్. సో ఫస్ట్ జిఎస్టి, 2 స్టేట్ ఎక్సైజ్, 3 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, 4 మోటార్ వెహికల్ ట్యాక్స్.
అండ్ సొంత పన్నేతర ఆదాయం. సొంత పన్నేతర ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్లు మాత్రమే ఉంది. 5,972 కోట్లు. నియర్లీ 6,000 క్రోర్స్ ఉందంతే. కానీ ఈసారి బాగా పెరిగింది. అందుకని అక్కడ గ్రాఫ్‌లో కూడా చూసుకుంటే చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉందన్నమాట. 25-26 రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 14,324 క్రోర్స్‌గా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ డబుల్ కంటే కూడా ఎక్కువ పెరిగింది. సో పన్నేతర ఆదాయం అంటే ఏంటి? వేటి నుంచి వస్తది అంటే కనుక మైన్స్ అండ్ మినరల్స్, గనులు మరియు ఖనిజాలు, అలాగే అడవులు, అటవీ సంపద ఏదైతే ఉందో వీటి నుంచి వస్తదన్నమాట. అంటే వాటిని విక్రయించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ నుంచి ఫీజులు అవి కడతారు కదా, వాటి నుంచి వచ్చిన ఆదాయం. ఇంకా ఏదన్నా మిస్‌లేనియస్ ఇతర ఆదాయాలు ఉంటే అవన్నీ, ఏదైతే ట్యాక్స్ కాదో అవన్నీ కూడా ఇతర ఆదాయాల కిందకొస్తాయన్నమాట. సో ఈ ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కనుక 2024-25 సంవత్సరానికి, ఎందుకంటే ఈ సంవత్సరంది మనకి రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ఆదాయం ఎంత రావచ్చు అనేది ఎస్టిమేషన్ ఇస్తాం. కానీ దేని నుంచి ఎగ్జాక్ట్ గా ఎంత వచ్చింది అనేది ఎస్టిమేషన్స్ లో చెప్పలేం కదా. సో కాబట్టి ఎస్టిమేషన్స్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ వే ఉంటాయి. ఈ క్లియర్ పిక్చర్ అనేది కూడా ఎంత వచ్చింది అన్నది క్లారిటీ మనకి లాస్ట్ ఇయర్ ది చూస్తాం అన్నమాట. ఇక్కడ మీరు అదేంటంటే 24-25 ఎందుకు చదువుతున్నాం అనుకుంటారు. ఓవరాల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేటువంటి ఎస్టిమేషన్ మాత్రమే ఎస్టిమేషన్ వేస్తారు. సో అయితే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఎక్కడి నుంచి ఎంతెంత వచ్చింది పన్నేతర ఆదాయాలను చూసుకున్నట్లయితే ఫస్ట్ హైయెస్ట్ అదర్స్. ఎందుకంటే ఇందులో పన్ను కానిది, కేంద్రం నుంచి రానిది అన్ని కూడా ఇతరాల్లోకి వస్తాయి కదా. ఇతరాలని చెప్పాను కదా, ఇతర ఆదాయాల కిందకి. సో అవి దేని నుంచి అన్నా కావచ్చు. గవర్నమెంట్ కి ఇప్పుడు మీ సేవా సర్వీసెస్ మనం తీసుకుంటాం, గవర్నమెంట్ కొంత కడతాం, కన్వర్షన్ ఛార్జీలు కడతా ఉంటాం, ల్యాండ్ ని, అగ్రికల్చర్ ల్యాండ్ ని కనుక రెసిడెన్షియల్ ల్యాండ్ గా మార్చడానికి. ఇలా చాలా ఉంటాయి. ఇలా గవర్నమెంట్ కి మనం కట్టేవి కావచ్చు, ఇలా ఏవైతే ఉన్నాయి గవర్నమెంట్ ఆస్తులు కొన్ని ఉంటాయి, వాటిని రెంట్లకి ఇవ్వడం ద్వారా రావచ్చు. ఇప్పుడు ఊర్లో పొలాలు, చెరువులు ఇలాంటివి ఉంటాయి, వాటిని లీజుకి ఇస్తా ఉంటారు గవర్నమెంట్. కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు ఇలాంటివి ఉంటే వాటిని లీజుకి ఇస్తారు. ఇలా ఏ ఇన్కమ్ అన్నా కావచ్చు, అది పన్ను కాకుండా కేంద్రం నుంచి రాకుండా ఉంటే అవన్నీ కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తాయి. సో కాబట్టి ఇతర రెవెన్యూలు 57%. అండ్ సెకండ్ హైయెస్ట్ మైన్స్ అండ్ మినరల్స్, ఇది 37%. అండ్ తర్వాత వచ్చేటప్పటికి పోలీసుల నుంచి, మన పోలీసులు అస్తమానం ఎక్కడో చోట ఆపి ఏదో రాసి ఏదో ఫైన్ గీని వేస్తా ఉంటారు కదా, అవే అనమాట 3%. కాకపోతే ఇవన్నీ 3, 2, 1 వరుసగా ఉన్నాయి, నెగ్లిజిబుల్. ఆ తర్వాత వచ్చేటప్పటికి మెడికల్ అండ్ హెల్త్ 2%. ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి జస్ట్ 1%. మనకి అడవుల నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ అండి, కానీ మత్స్య సంపద నుంచి వచ్చే ఆదాయం ఎక్కువ. మొన్న కూడా నేను చెప్పాను, మత్స్యరంగం కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, అటవీ కాంట్రిబ్యూషన్ అన్నిటికన్నా తక్కువ. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ మొత్తంలో కూడా ఆ సబ్ కేటగిరీస్ అన్నిటిని చూసుకుంటే ఫారెస్ట్ దాని మీద వచ్చేటువంటిదే లీస్ట్ ఉందన్నమాట. జీవీఏ కాంట్రిబ్యూషన్ కానీ, జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ కానీ. సో ఫారెస్ట్, ఎడ్యుకేషన్ రెండు కలిపితే కూడా ఓన్లీ 1% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. మెడికల్ అండ్ హెల్త్ నుంచి 2%, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 3%, మైన్స్ అండ్ మినరల్స్ 37%, దానికి ఇంకో 20 కలుపుకుని 57% తో ఇతర ఆదాయాలు ఉన్నాయన్నమాట. అండ్ కేంద్రం నుంచి వచ్చేవి చూసుకుంటే 2024-25 లాస్ట్ ఇయర్ 2,79,964 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కోత పెట్టేసింది కేంద్రం. 1,04,493. చూసారా మనకి ఎలా గండి పెట్టేసిందో. సో అంత తగ్గిపోయింది. కేంద్ర బదిలీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆదాయం తగ్గిపోయింది అనమాట మనకి వాటి నుంచి వచ్చేది. సో ఇందులో మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ కేటాయింపులే ఉంటాయి ఎక్కువ భాగం కేంద్ర బదిలీల్లో. సో ఆ ఫైనాన్స్ కమిషన్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ మనకి 56,876 క్రోర్స్ కేటాయిస్తే ఈ సంవత్సరం 62,188 క్రోర్స్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం కేటాయించింది అనమాట. సో వీటిలో ఎక్కువ భాగం ఇదే ఉంటుంది కేంద్ర బదిలీల్లో మనకి ఫైనాన్స్ కమిషన్ అలొకేషన్స్. సో వీటిలో ఏముంటాయి, అసలు కేంద్ర బదిలీల్లోకి ఏమేమి వస్తాయి అని చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ ఇయర్ ఇది కూడా అయితే లాస్ట్ 3 సంవత్సరాల కంపారిజన్ చార్ట్ ఇది ఇందాకలాగానే.
ఎఫ్సి గ్రాంట్స్, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఇవి గ్రాడ్యువల్ గా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నాయి మీరు చూసుకున్నట్లయితే. అండ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అదర్ దాన్ ఎఫ్సి అండ్ ఈఏపి. సో ఏదైతే ఎఫ్సి నిధులు కాకుండా ఉంటాయో వాటిని గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం అనమాట. ఇవి మనకి చూసుకుంటే 2023-24లో బాగానే ఇచ్చారు, 25,000 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత డ్రాస్టిక్ గా మొత్తం తగ్గిపోయి ఒక 10,000 కోట్లు తగ్గించేసి 15,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. తర్వాత మళ్ళీ స్వల్పంగా పెంచి 21,000 కోట్ల దగ్గర ఈ సంవత్సరం ఆగిందనమాట. ఈఏపి అంటే ఏంటి? ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్. సో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కి కానీ, ఎడ్యుకేషన్ కి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ వీటి కోసం కొంత ప్రత్యేక నిధిని కేంద్రం ఇస్తుంది అనమాట. వాటిని ఈఏపీస్ అంటాం. సో వాటి నుంచి వచ్చేది కాకుండా ఉండేది ఏదైతే ఉందో వాటి నుంచి వచ్చేది, ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేది కాకుండా ఉన్నవి గ్రాంట్స్ అండ్ ఎయిడ్స్ అనమాట. అండ్ ఈఏపి అండ్ అదర్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రోగ్రామ్. సో రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా పర్టికులర్ బ్రిడ్జ్ కడుతున్నాము, లేదా పర్టికులర్ ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి కడుతున్నాము, సెంట్రల్ దగ్గరికి వెళ్ళి మేము ఇంకో ఇది మాకు అవసరం, ఈ ప్రాజెక్ట్ మేము కట్టుకుంటాము, మా దగ్గర ఇంత డబ్బు ఉంది, మీరు కొంత హెల్ప్ చేయాలి అని అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం కొన్ని నిధులు రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలా రిలీజ్ చేసే వాటిని ఈఏపీస్ అంటాం. సో ఆ ఈఏపీస్ లాస్ట్ 3 years లో చూసుకున్నట్లయితే పెరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. అండ్ స్మాల్ సేవింగ్స్ ఏదైతే ఉందో కొంత కేంద్రం నుంచి వచ్చినటువంటి కంటింజెన్సీ ఫండ్ లోంచి కావచ్చు, కన్సాలిడేటెడ్ ఫండ్ లోంచి కావచ్చు, కొంత మొత్తం ఏదైతే సేవింగ్స్ కింద పక్కన పెట్టిందో ఆ సేవింగ్స్ ని రాష్ట్రాలకు పంచుద్ది అనమాట. సో అది మనకి లాస్ట్ 3 ఏళ్ళు కూడా ఇక్కడ గ్రాఫ్ లో అయితే కిందకే ఉందన్నమాట. చూడండి, గీతకి కింద ఉంది, పైన లేదు. సో ఏదైతే 10,000 లోపు ఉంటే -10,000, బిలో 10,000 ఉంటే అవన్నీ పెద్ద నెగ్లిజిబుల్ అనమాట. కిందకున్న 1% కాంట్రిబ్యూషన్ కూడా కాదు అది పూర్తిగా. సో అది చూసుకున్నట్లయితే 2023-24 అయితే సేమ్ అమౌంట్ లో కూడా మార్పు లేదు. 25-26 అయితే ఇంకా తగ్గిపోయింది, -991 ఉంది. సో సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ లో అత్యధిక కాంట్రిబ్యూషన్ దేని నుంచి అంటే ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి, 2 గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుంచి, 3 ఈఏపీల నుంచి. కానీ ఈ సంవత్సరం ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ నుంచి 2025-26 ఎస్టిమేషన్స్ ప్రకారం, రెండోది పెద్ద తేడా లేదు, ఇక్కడ ఒక్కసారి గమనించండి, 2 ఇంచుమించుగా ఉన్నాయి కానీ ఈ ఫిగర్ గమనించండి. ఈఏపీల నుంచి 2 ఈఏపీ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ నుంచి, 3 గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుంచి. సో అసలు విషయానికి వస్తే రాష్ట్ర వ్యయం ఇది అసలైంది. ఇన్కమ్ చూసాం, బాగానే సరదాగా అనిపించింది, అసలు సరదా ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో రాష్ట్రం ఖర్చులు ఏవైతే ఉన్నాయి, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులు మరియు ప్రభుత్వ రుణ చెల్లింపుల ఖర్చు మినహాయించి ఏదైతే వేజ్ అండ్ మీన్స్ జీతాలు ఉన్నాయో అవి, అలాగే జీతాలు మరియు అలవెన్స్లు అనమాట, అవి కాకుండా ప్రభుత్వం అప్పులు కట్టాల్సినవి ఉన్నాయి చూసారా, అప్పులు కాకుండా ఆ రెండింటిని మినహాయించి మిగతా ఖర్చులు ఎలా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 2,49,134 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ సంవత్సరం ఎస్టిమేషన్స్ ప్రకారం 2,77,519 కోట్లు ఖర్చు ఉందన్నమాట. సో పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఖర్చు పెరిగింది, ధరలు కూడా అలాగే పెరిగాయి కాబట్టి. సో ఈ రెవెన్యూ వ్యయం, సో యాక్చువల్లీ ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ వర్తిస్తుంది అనమాట. మీరు ఫిగర్స్ చూడండి, అది మేబీ ప్రింట్ తప్పయి ఉండొచ్చు. వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులు, ప్రభుత్వ రుణ చెల్లింపులు తీసేస్తే రెవెన్యూ వ్యయం ఇది, మొత్తం ఓవరాల్ గా రెవెన్యూ వ్యయం ఇది. ఓకే, అదొకసారి సరి చేసుకోండి. సో అవి ఓవరాల్ రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,77,519 కోట్లు. అదే అవి తీసేస్తే, వేజ్ అండ్ మీన్స్ ప్రభుత్వ రుణ చెల్లింపులు తీసేస్తే లాస్ట్ ఇయర్ 2,27,9
961 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2,38,022 కోట్లుగా ఉందన్నమాట. సో ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రుణ చెల్లింపుల కోసం ప్రత్యేకించి అప్పులు కట్టడం కోసం ఎంత ఖర్చు చేసింది? 21,082.41 కోట్లు ఖర్చు చేసింది అనమాట లాస్ట్ ఇయర్. అది ఈ ఇయర్ వచ్చేటప్పటికి పెద్దగా ఎక్కువగా డిఫరెన్స్ లేకపోయినా జస్ట్ ఒక 1000 కోట్ల తేడాలో 20,050.20. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవడం ఈజీయే. 2005020 205020 ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. నెక్స్ట్ మళ్ళా దేని మీద ఖర్చు పెట్టారంట? అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ ని నిర్మించే ప్రయత్నంలో రాష్ట్ర మూలధన వ్యయం కోసం రాష్ట్రం ఈ కింది మొత్తాలను ఖర్చు చేస్తుంది. మూలధన వ్యయం అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సింపుల్ గా 1 లైన్ లో చెప్పాలంటే డెఫినేషన్, ఏదైతే కొత్తగా మీరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాటి మీద ఖర్చు పెట్టేదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. అంటే ఒకసారి ఖర్చు పెడితే దాని నుంచి ఏదో ఇన్కమ్ అన్నా వస్తుంది, లేదా అది కొన్ని సంవత్సరాల పాటు ఆ కట్టడం దేనికో దానికి ఉపయోగపడుతూ ఉంటది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాములు ఇలాంటివి అన్నమాట, రోడ్లు ఇవి. చూడండి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ. మూలధన పనులకు ఖర్చు పెట్టారు. క్యాపిటల్ వర్క్స్ అంటే ఏంటి? ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి మీద ఖర్చు పెడతాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, ఇరిగేషన్ కి వాటికి ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయా అవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. రోడ్లు ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తాయి అన్నమాట. అయితే వీటిలో కొన్నిటి మీద నుంచి మనకి ఇన్కమ్ కూడా వస్తుంది, దాన్ని వాడుకున్నందుకు ఆ సదుపాయాలని రాష్ట్రానికి వస్తుంది. కొన్నిటికి ఇన్కమ్ ఉండకపోవచ్చు. కొన్ని ఇప్పుడు ఉన్నాయి విలేజ్ రోడ్స్ ఉన్నాయి, విలేజ్ రోడ్స్ నుంచి ఇన్కమ్ ఏమి ఉండదు, జస్ట్ అది ఒక వెల్ఫేర్ యాక్టివిటీ కింద జనాల సౌకర్యం కోసం వేసినవే, దాని నుంచి ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు హైవేలు లాంటివి ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది దాని నుంచి, టోల్ ట్యాక్స్లు అని అవన్నీ ఏవో కలెక్ట్ చేస్తారు కాబట్టి. సో కొన్నిసార్లు ఇన్కమ్ రాకపోవచ్చు, ఇన్కమ్ రావచ్చు, కానీ ఒకసారి కట్టడం కొన్ని సంవత్సరాల పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం. ఇప్పుడు రోడ్లు వేస్తే దాని నుంచి ఇన్కమ్ వచ్చిన తప్పని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరుగుద్ది కదా, సో దట్ మనకి వాణిజ్యం పెరుగుద్ది కదా, వాణిజ్యానికి రవాణాకి ఉపయోగపడుతుంది కదా. సో తద్వారా అన్నమాట, డైరెక్ట్ గా రాకపోయినా ఇండైరెక్ట్ గా రావచ్చు. రోడ్లు ఉంటేనే కదా బస్సులు తిరుగుతాయి అట్లా. సో దానికి ఎంత ఖర్చు పెట్టారు అంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్, దీనికి పెట్టిన ఖర్చు ఇది ఇంపార్టెంట్ ఖర్చు, మూలధన వ్యయం. లాస్ట్ ఇయర్ 16,141 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 33,135 crores. ఇలాంటి నెంబర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఇలాంటివి వస్తాయి అన్నమాట ఎగ్జామ్ లో. అండ్ సంక్షేమ పథకాల ద్వారా రెవెన్యూ వ్యయం జరిగింది. ఏంటి సంక్షేమ పథకాలకు డెఫినెట్ గా ఖర్చు పెట్టాల్సింది. అందులో ముఖ్యంగా ఏంటి? సబ్సిడీ బియ్యం, పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అండ్ విద్యుత్ సబ్సిడీలు ఇస్తారు కొన్ని క్యాస్ట్ల వాళ్ళకి కానీ, కొన్ని వెనకబడిన వర్గాలకు కానీ, వికలాంగులకు కానీ. సో ఇలా కొంతమందికి విద్యుత్ సబ్సిడీ, రైతులకు కానీ విద్యుత్ సబ్సిడీ లాంటివి ఇస్తారనమాట. అండ్ వృద్ధాప్య పెన్షన్లు, సో ఈ వృద్ధాప్య పెన్షన్లకు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడతారు. అండ్ గృహ నిర్మాణ కార్యక్రమాలు మరియు మొదలైనవి. ఇప్పుడు ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తారు, ఇవన్నిటికీ కూడా మరి గవర్నమెంటే కొంత కాంట్రిబ్యూషన్ పెట్టుకుంటది. మనం ఒకవేళ ఇల్లు కట్టుకోవాలన్నా కూడా సొంత డబ్బులు కొంత ఖర్చు పెట్టుకున్నా గవర్నమెంటే కొంత ఇస్తుంది అనమాట. సో అలా ఇల్లు కూడా కట్టించివ్వడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ డబ్బులతో కూడుకున్నవి. ముఖ్యంగా ఇల్లు కట్టించడం ఒకటి, ఈ విద్యుత్ సబ్సిడీలు ఒకటి, వృద్ధాప్య పెన్షన్లు ఒకటి. ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ గా డబ్బులతో కూడుకున్నాం అనమాట. విద్యుత్తును కూడా మనం ఏమి తయారు చేసుకోవట్లేదు, ఎక్కడో 1-2 ప్లాంట్లు ఉన్నాయి కానీ మేజర్ గా మనం పక్క రాష్ట్రాల నుంచి అది కొనుక్కునేటువంటి పరిస్థితి ఉంది మనకి, నిజం చెప్పాలంటే. సో కాబట్టి ఇలాంటివన్నీ మరి రాష్ట్రం మీద ఆర్థిక భారమే కదా గవర్నమెంట్ మీద, కానీ ఇవ్వాలి తప్పదు. సో ఈ లాస్ట్ 3 years లో ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అనేటువంటి దాని మీద ఒక చిన్న గ్రాఫ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో లాస్ట్ 3 ఏళ్లలో చూసుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఈ సంక్షేమ పథకాల మీద వీటి మీద ఖర్చు పెట్టేది ఇదే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే. అండ్ క్యాపిటల్ అవుట్లే ఇది చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఈ ఇయర్ పెరిగింది, బట్ 2023-24తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ తగ్గింది అనమాట.
లోన్స్ అండ్ అడ్వాన్స్‌లు అప్పులు కట్టడానికి వాటికి మాత్రం ఆల్మోస్ట్ ఇంచుమించుగానే ఉంది గానీ, పెరుగుదలే నమోదైంది చూస్తే మీరు. పెరుగుదలే ఉందన్నమాట. సో, నానాటికి ఖర్చులు పెరుగుతున్నాయని మాత్రం అర్థమవుతుంది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ప్రతి దాంట్లోని కూడా పెరిగిందన్నమాట. ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ అవుట్‌లే అంటే ఏంటండి? ఇది మీకు చెప్పలేదనకండి. క్యాపిటల్ అవుట్‌లే అంటే మూలధన వ్యయం అనమాట. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో, అన్నిటికన్నా ఎక్కువ దేని మీద ఖర్చు పెడుతున్నాం? సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నాం కాబట్టి రెవెన్యూ ఎక్స్‌పెండిచరే ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువగా ఉంది. తర్వాత క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ యాక్చువల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి, రాష్ట్ర అభివృద్ధికి ఖర్చు పెట్టేది చాలా తక్కువ. సంక్షేమ పథకాలతో పోలిస్తే. అండ్ ఇంక అప్పులు కట్టుకునేది ఏదో మిగిలిన ఆటిల్లో కొంచెం సేవింగ్ చేసి పక్కకు పెట్టి, చిట్టి కట్టినట్టు ప్రతి సంవత్సరం ఎంతో కొంత అప్పు తీరుస్తా ఉన్నామనమాట. సో, మరి అప్పులు ఎంత కట్టారు? ఏంటి అని చూసుకున్నట్లయితే 2024, 25 లాస్ట్ ఇయర్ మొత్తం అప్పులకి మనం 25 చివరి నాటికంటే డిసెంబర్ నాటికి కాదు. ఇప్పటి నాటికి మార్చ్ 31 నాటికి 5,68,623 అప్పు కడితే లాస్ట్ ఇయర్‌లో, ఈ సంవత్సరం ఎస్టిమేషన్స్ ప్రకారం 6,35,177 అప్పు కట్టినట్టు అంచనా వేశారన్నమాట. సో, అప్పు తీర్చేది స్పీడ్‌గానే ఉంది. ప్రాసెస్ కొంచెం పెరిగింది. ఒక 1,00,00,000 ఎక్కువగానే కట్టాం మనం. అండ్ బకాయి ఉన్న రుణంలో ఇంకా మిగతా బ్యాలెన్స్ ఉన్నటువంటి అప్పులో పబ్లిక్ అకౌంట్‌కి 4422 నంబర్ గుర్తుపెట్టుకుంటారని అలా చదువుతున్నాను అంతే. 4,422.59 క్రోర్స్ కేటాయించడం జరిగిందన్నమాట పబ్లిక్ అకౌంట్‌కి. సో, ఈ పబ్లిక్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తాయి? మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్ అన్నమాట చెప్పాలంటే. పబ్లిక్ ఖాతా అంటాం కదా! సో, ఈ పబ్లిక్ అకౌంట్ కిందకి రాష్ట్రానికి కూడా ఉంటుంది. సో, దీనిలో ఏమేమి వస్తాయంటే ప్రావిడెంట్ ఫండ్‌లో రిజర్వ్ చేసినటువంటి కొన్ని స్పెసిఫిక్ ఫండ్స్ ఉంటాయి. అవి డిపాజిట్స్ అండ్ అడ్వాన్స్‌లు అండ్ అలాగే సస్పెన్స్ అండ్ రెమిటెన్సెస్ లాంటివి. ఇలాంటివన్నీ కూడా ఈ పబ్లిక్ ఫండ్ కిందకొస్తాయి. సో, దానిలోంచి కొంత తీసుకొని ఉంటాం. మళ్ళీ ఆ ఖాతాకి కట్టాలి కదా మరి! సో, అట్లా. సో, ఆ పబ్లిక్ అకౌంట్‌లోకి ఇవన్నీ కూడా డబ్బులు జమ చేస్తామన్నమాట. సో, ఇక్కడ ఏమంటున్నారు, ఇది మనం కట్టిన అమౌంట్ కాదు. పబ్లిక్ అకౌంట్‌కి ఇంత కట్టాలని చెప్పేసి ఉంటది కదా! సో, ఇంత అమౌంట్ మాత్రం ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి అప్పులో ఇంత అప్పు కట్టినట్టు చూపిస్తున్నాం మనం. 2025, 26 సంవత్సరానికి. కానీ అందులో 4,422 ఏవైతే ఉన్నాయి పబ్లిక్ అకౌంట్‌కి కేటాయించలేదంట. రుణం యొక్క కూర్పులో దిగువ పేర్కొన్నటువంటి వనరులు చేర్చబడతాయి. ఏమేంటి? అసలు రుణాలంటే ఏమేమున్నాయి అప్పులు అంటే, ఒకటి మార్కెట్ నుంచి తీసుకున్నటువంటి మార్కెట్ లోన్స్, అండ్ కేంద్రం నుంచి తీసుకున్నటువంటి కేంద్ర రుణాలు, అండ్ చిన్న పొదుపు రుణాలు, ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ అకౌంట్ నుంచి కొంత డ్రా చేస్తా ఉంటాము. అండ్ ఇతరత్రా సోర్సెస్ నుంచి వేరే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి వాటి నుంచి తీసుకున్నవి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకున్నవి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇతర మూలాల నుంచి. సో, వాటిలో ఒక్కొక్క దాని నుంచి మళ్ళీ ఎలా ఉన్నాయని చూసుకుంటే మార్కెట్ డెట్స్ లోకి వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ 4,23,687 ఉంటే ఈ సంవత్సరం 4,83,093 ఉంది. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు ఎక్స్‌పెండిచర్ వారీగా వచ్చేటప్పటికి. ఓవరాల్ ఎక్స్‌పెండిచర్ చూసుకుంటే సరిపోద్దన్నమాట రుణాల చెల్లింపులకి. బట్ మీకొక ఐడియా కోసం ఇక్కడ చదువుకోవడం మంచిది. రాష్ట్ర వడ్డీ చెల్లింపులు ఇంట్రెస్ట్‌లు ఎంత కడుతుందంట? లాస్ట్ ఇయర్‌లో చూసుకుంటే 32,967 కడితే, ఈ సంవత్సరం 37,233 కట్టింది. సో, వడ్డీ కట్టేది కూడా పెంచింది. అండ్ జీఎస్‌డిపిలో బకాయి ఉన్నటువంటి రుణం చూసుకుంటే కనుక దాని పర్సెంటేజ్ ఎంతుంది? జీఎస్‌డిపిలో ఈ రుణాల పర్సెంటేజ్ ఎంతుందంటే ఇంకా బ్యాలెన్స్ ఉన్నది. 35% అంటే 35.73% జీఎస్‌డిపిలో ఈ బకాయి ఉన్న రుణాలకే పోతుందన్నమాట. ఈ సంవత్సరం 36.04 36% జీఎస్‌డిపిలో ఈ డెట్‌కే పోతుంది. సో, ఒకసారి కంపారిజన్ చూసుకున్నట్లయితే కనుక కంపోజిషన్ చార్ట్ చూసుకున్నట్లయితే కనుక స్టేట్ డెట్స్ ఈ సంవత్సరంది మాత్రమే ఇది. ఇంకా పోయిన సంవత్సరంది ఏమీ లేదు. సో, అత్యధికంగా ఆరెంజ్ కలర్ ఏంటి మనకి మార్కెట్ లోన్స్. మార్కెట్ లోన్స్ 76% ఉన్నాయి. దాని తర్వాత మనకి అదర్స్ ఇతరత్రా రుణాలు ఏవైతే ఉన్నాయో అవి 10% ఉన్నాయి. అండ్
మూడోది వచ్చి కేంద్ర రుణాలు, సెంట్రల్ లోన్స్ ఉన్నాయి. అండ్ నాలుగోది వచ్చి మనకి ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ అకౌంట్ నుంచి తీసుకుంది. నెక్స్ట్ స్మాల్ సేవింగ్స్ లోన్ నుంచి 1% ఉందన్నమాట. సో అత్యధికంగా మనకు ఉన్నటువంటి రుణం ఎక్కడి నుంచి అంటే మార్కెట్ లోన్స్. నెంబర్ 1 మార్కెట్ లోన్స్, నెంబర్ 2 అదర్ లోన్స్, నెంబర్ 3 సెంట్రల్ లోన్స్. ఈ మూడు మెయిన్ గుర్తుపెట్టుకోండి. 4th ప్లేస్ లో పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్. అండ్ రెవెన్యూ అండ్ ఫిజికల్ డెఫిసిట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫిగర్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది అనమాట. అసలు రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ డెఫిసిట్ అంటే రాష్ట్రానికి ఎటువంటి కొత్త అప్పు క్రియేట్ చేయకుండా వచ్చేటువంటి ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, ట్యాక్స్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్ ఇన్కమ్, కేంద్ర బదిలీల నుంచి అని చెప్పాం కదా. సో ఇవన్నీ కలిపి రెవెన్యూ ఇన్కమ్స్ అంటాం. అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ కూడా చెప్పాను. ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ మీద వాటి మీద ఖర్చు పెడుతుందో వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. సో రెవెన్యూ ఇన్కమ్ కంటే, అంటే వచ్చే లెక్క కంటే పోయే లెక్క కనుక ఎక్కువగా ఉంది అనుకోండి, మనకు వచ్చేవి రెవెన్యూ ఇన్కమ్ ఒక 10 రూపాయలు అనుకుంటే, మనం ఖర్చు పెట్టేది 20 రూపాయలు అనుకుంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద, అంటే ఇంకెంత మైనస్ లో ఉంది, -10 ఉంది. ఇంకో 10 కావాల్సిందే, బయట నుంచి ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకుని కట్టాలి. సో ఆ మైనస్ ఏదైతే ఉందో, ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువ ఉంది కదా, రెవెన్యూ ఇన్కమ్ తక్కువ ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే దాన్ని రెవెన్యూ లోటు అంటాం. అలా కాదు, ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో, స్టేట్ టోటల్ ఇన్కమ్ కంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్ అయినప్పుడు దాన్ని మనం ఫిజికల్ డెఫిసిట్ అంటాం. సో 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు 60,285 crores ఇంకా మైనస్ లో ఉందన్నమాట, డెఫిసిట్ లో ఉంది. అండ్ అదే సమయానికి ద్రవ్య లోటు 81,362 crores గా ఉంది. సో ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ సంవత్సరం ఫిజికల్ రెవెన్యూ డెఫిసిట్ వచ్చి 41,118 crores, అంటే తగ్గింది. ఇక్కడ చూడండి, పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే రెవెన్యూ లోటు తగ్గింది, చాలా మంచి విషయం. అదే సమయానికి ద్రవ్య లోటు కూడా తగ్గింది. ద్రవ్య లోటు మొత్తం ఇన్కమ్ నుంచి మొత్తం ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేది ద్రవ్య లోటు కదా. సో ద్రవ్య లోటు కూడా తగ్గింది, 80,000, అంటే 1,000 కోట్లు తగ్గింది అనమాట. సో రెండిట్లోనే కూడా లోటు తగ్గింది, అంటే ఇది మంచి సూచన. లోటు తగ్గడం అనేది మంచి సూచన అన్నమాట. అయితే కొన్నిసార్లు మనకి రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఉండడం మంచిది అంటారు. అయితే అసలు లోటు లేకుండా ఉండకూడదు. ఎందుకంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు దేని మీద ఖర్చు పెడుతున్నాము, రాష్ట్ర అభివృద్ధి మీద ఖర్చు పెడుతున్నాం కాబట్టి లోటులో ఉండడం ఆర్థికవేత్తల ప్రకారం మంచిదనే చెప్తారన్నమాట. సో ఇది మొత్తం పబ్లిక్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి చాప్టర్. దీనికి మళ్ళీ పార్ట్ 2 ఏం లేదు, ఇదే ఇంత చిన్న టాపిక్ ఇది. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి, అది నాకు బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలు చేయడానికి. అండ్ మన ప్రోగ్రామ్ అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.